వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బీజేపీ పలు నాయకులు, విద్యార్థి సంఘాలు డిమాండ్. ఆత్మహత్య యత్నంకు పాల్పడిన దళిత మహిళ సుబ్బారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు. అన్నమయ్య భవనంలో ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశం. రెగ్యులైజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీర్మానం. నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నీరు చేరుకొని ప్రజల రాకపోకలకు ఇబ్బంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహంలో వార్డెన్గా పనిచేస్తున్న శారద కొడుకు కాంగ్రెస్ తాజా మాజీ కౌన్సిలర్ రాజేష్ విద్యార్థులను అసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడు. దానిపై కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పలు నాయకులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. దీనితో అధికారులు ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు రాజా. వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో వండొచ్చినావా అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు. లంజలు ముండలని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరివైనా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక, లక్ష్మి. ఇప్పుడు అబ్బాయి ఎవరు వస్తారు? వాళ్ళ కొడుకు, వార్డన్ వాళ్ళ కొడుకు రాజేష్. డైలీ వస్తారా? డైలీ వస్తాడు. అందరిపైన చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి మందు ఏమైనా తాగడం చేస్తాడా? మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ? రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. వచ్చి మీ రూమ్లలో జరుగుతాడు. అక్కడ బయట కూర్చొని అందరినీ కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడా? అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతి వేస్తే ఏమంటాడు మీకు? వచ్చి ఇట్లా మాట్లాడతాడు అంతే. ఏమన్నా అంటే అట్లా చేతులు వేస్తుండ ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు, గట్లాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. లక్ష్మీ కీర్తన. నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన. అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా, వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు కన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. డైలీ వస్తారా? అర్థం కాదు. ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్నట్టు. ఆయన వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు. మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. వార్డెన్కి ఏమవుతారు? అర్థం వార్డెన్ నేమ్ శారద. అయినా రాకేష్ అనే వచ్చేటైనా వార్డెన్కి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. ప్రతిరోజు అక్కడ హాస్టల్కి వస్తాడా? వస్తాడు ఆయన. ఆమె అసలు ఒక్కరోజు చూడడం రాదు. బోనోఫైడ్స్కి మాత్రమే వస్తుంది. ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు. వార్డెన్ కుమారుడు అయినటువంటి కౌన్సిలర్ రాజేష్ చౌహాన్ రావడం ఎందుకు చాలా తప్పు. కాబట్టి ఒక రాజేష్ చౌహాన్ పైన ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే ఇక్కడ పనిచేసే వర్కర్లు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళను అసభ్య పదజాలంతో కూడా దురుసుగా ప్రవర్తించడం దురదృష్టం.
కాబట్టి వాళ్ళపైన కూడా కంపల్సరీ బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా కూడా ప్రతి గురుకులాల్లో ప్రతి బీసీ హాస్టల్లో కావచ్చు అన్ని కూడా మేము కూడా ఇక్కడ నుంచి తిరిగి తనిఖీ చేస్తాం. ఇటువంటి ఎక్కడైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారులు కాబట్టి ఈ యొక్క ఘటన పైన విచారణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం. బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. నిన్న బీసీ గర్ల్స్ హాస్టల్లో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం. ఎందుకనంటే వార్డెన్ శారద గారి కుమారుడు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా బీసీ హాస్టల్ మహిళలపైన చేయి వేయడం కానీ ప్లస్ ఆయనకి ఇష్టం వచ్చినట్టు తాగొచ్చి మిస్బిహేవ్ చేయడము, డ్యాన్స్ చేయమని చెప్పడము. ఇది బీసీ హాస్టల్ అనుకున్నారా లేకుంటే క్లబ్ అనుకున్నాడా? ఇది అందరూ అడగాల్సిన విషయం. మరి ఎస్టీ ట్రైబల్ సంబంధించినటువంటి ఒక వార్డెన్ ఇక్కడ ఉద్యోగం చేస్తూ హాజరు కాకుండా అన్ని రోజులు ఎవరు వచ్చినా బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. నిన్న బీసీ గర్ల్స్ హాస్టల్లో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం. ఎందుకనంటే వార్డెన్ శారద గారి కుమారుడు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా బీసీ హాస్టల్ మహిళలపైన చేయి వేయడం కానీ ప్లస్ ఆయనకి ఇష్టం వచ్చినట్టు తాగొచ్చి మిస్బిహేవ్ చేయడము, డ్యాన్స్ చేయమని చెప్పడము. ఇది బీసీ హాస్టల్ అనుకున్నారా లేకుంటే క్లబ్ అనుకున్నాడా? ఇది అందరూ అడగాల్సిన విషయం. మరి ఎవరు కూడా నాకేం చేయలేరనే ఉద్దేశంతో ఈరోజు మా బీసీ విద్యార్థుల పైన ఒక ఎస్టీ సమాజానికి చెందినటువంటి వ్యక్తి అతను ప్రైవేటు పాటలు ముట్టడము, ఆడపిల్లలకి డ్యాన్సులు చేయడము, డ్యాన్సులు చేపించడము, మందు తాగి విచ్చలవిడిగా మాట్లాడడము, అదేవిధంగా వాళ్ళకు సరిగా ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా వాళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నం చేసినటువంటి రాజేష్ పైన కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఒకవేళకు పోలీసులు కనుక చట్టపరంగా చర్యలు తీసుకొని ఎడల మా బీసీ సంఘాలు నారాయణఖేడ్లో చాలా ఉద్రిక్తం చేస్తాము. ఎందుకంటే మా బీసీలో చాలా మట్టుకు అణిగి మణిగి ఉంటాము. మేము ఎవరి జోలికి వెళ్ళము. అయినా కానీ ఈరోజు మా బీసీ సంఘం లోపల జరగడం చాలా దురదృష్టకరం. ఈ రోజు నుంచి ప్రతి హాస్టల్ సంగారెడ్డి జిల్లా మండల్ ముబారక్పూర్ గ్రామంలో డ్రైనేజ్ తీయకపోవడం వలన గ్రామంలో ఉన్న డ్రైనేజ్ చెత్త అంతా వాటర్ బావిలోకి చేరి పూర్తిగా ఆ బావి నిండి పొర్లుతూ హనుమాన్ మందిర్ సమీపంలోకి డ్రైనేజ్ నీరు చెత్త ప్రవేశించడంతో గ్రామ ప్రజలు పంచాయతీ అధికారికి తెలిపినా పట్టించుకోవడం లేదని పై అధికారులు పట్టించుకొని చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నంకు పాల్పడిన దళిత కులానికి చెందిన మహిళ. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలుకూరు గ్రామానికి అగ్రకులానికి సంబంధించిన కాటేపల్లి సుబ్బారావు ఆ మహిళపై శారీరక మానసిక సెక్సువల్ హెరాస్మెంట్ చేసినందున కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. చిలుకూరు గ్రామానికి చెందిన కాటేపల్లి సుబ్బారావు అనే వ్యక్తి గత సంవత్సరం నుంచి నా మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. తన వల్ల నాకు ఉద్యోగ సమస్య ఉన్నంత వల్ల నన్ను ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పేసి చూస్తున్నాడు.
ఆ నియోజకవర్గంలో పనిచేసే ఎమ్మెల్యే గారు నాకు దళిత కులానికి చెందిందాన్ని అని చెప్పేసి నాకు సాయం చేశారు. నేను నా ఉద్యోగం చేసుకుంటున్నాను. తన వల్ల కాటపల్లి సుబ్బారావు వల్ల నాకు, నా కుటుంబ సభ్యులకి, నా భర్తకి ప్రాణహాని ఉంది. తన ఏది చేసినా కానీ, నాకు ఏమి జరిగినా కానీ తందే పూచి అని చెప్పేసి సమన్వయంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో నేను గత 12 ఏళ్ళుగా పనిచేస్తున్నానండి. డ్వాక్రా గ్రూప్స్లో 10,000 రూపాయల ఉద్యోగానికి. కాటపల్లి సుబ్బారావు అనే వ్యక్తి గత సంవత్సరం నుంచి నా మీద మానసికంగాను శారీరకంగాను సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడండి. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ కాటపల్లి సుబ్బారావు వల్ల నేను 19వ తారీఖు సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. డాక్టర్ గారు నన్ను కాపాడి ఇవాళ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఆ కాటపల్లి సుబ్బారావు తను చేసే పనుల వల్ల ప్రతిదీ తన ఇంటికి రమ్మని చెప్పడం, తను నాకు చెప్పే చెయ్యని చెప్పడం, నా మీద ప్రెషర్ తీసుకురావడం, నా మీద ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ చేస్తున్నాడు. ప్రతిదీ నాకే చెప్పి చెయ్యి అంటున్నాడండి ఆ కాటపల్లి సుబ్బారావు అనే వ్యక్తి. నేను దళిత కులానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని అవడం వల్ల నువ్వెంతంటే నువ్వెంత, నీ కులం ఎంత అన్నట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక దళిత కులానికి చెందిన అమ్మాయివి, నేనేది చెప్తే అది చేయాల్సిందని చెప్పేసి నా మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. అది భరించలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేశానండి. నా మీద దయించి ఇబ్రహీంపట్నం పోలీసు వారిని నాకు న్యాయం చేయవలసిందిగా, తన మీద కాటపల్లి సుబ్బారావు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుమల తిరుపతి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశంలో 58 అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్న బోర్డు నిర్ణయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలుపై కీలక చర్చ, నిపుణుల నివేదికలపై చర్చించి దర్శన విధానాలకు అమలు అంశంపై నిర్ణయం తీసుకోనున్న బోర్డు ఏఐ అందుబాటులోకి వస్తే 2 నుంచి 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం. డిజిటల్ సోషల్ మీడియా ద్వారా భక్తుల టార్గెట్గా పెరుగుతున్న మోసాలను నివారించేందుకు టీటీడీ కోసం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుపై బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లు రెగ్యులైజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించి తీర్మానం చేయనున్న బోర్డు. సెంటర్ గ్యాప్ చేసి ఓం నమో వెంకటేశాయ. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నెలకు 4 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్న 80 లక్షలు ఇచ్చి అభివృద్ధి చేయమంటే ఎలా జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గడిచిన 18 నెలల్లో అభివృద్ధి చేయడం మరచి బ్యానర్లు పెట్టి డబ్బులు వృధా చేశారు తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. తనని నియోజకవర్గంలోకి హౌసింగ్ బోర్డు స్థలాలను ఇప్పటికే 1000 కోట్ల రూపాయలకు పైగా అమ్మేశారని, మరో 5,000 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాల పైన రేవంత్ రెడ్డి కన్ను వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యానర్లు వేసుకోవడం తప్ప ఒక్క పైసా పని కూడా చేయలేదు ఈ రోజున.
ఆ రోజున చెరువులు డెవలప్ చేశాం, ఐడియల్ చెరువుని, ముళ్ళకత్త చెరువు డెవలప్ చేశాం, బోయినపల్లి చేశాం, 450 కోట్లతో మంచినీళ్ళ ట్యాంకులు ఉండి నీళ్ళు తీసుకురాగలిగాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ నాయకత్వం జరిగింది. మరి పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకున్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్, ఆ రోజు ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 163 సర్వే నంబర్, 145 సర్వే నంబర్, ఇవన్నీ కూడా నేను రెగ్యులరైజ్ చేస్తాను. ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సర్దార్ పటేల్ నగర్ కానీ, మా సిబిసిడి కానీ, మా వసంత నగర్ కానీ, ఎన్ఆర్ఐ కానీ ఇవాళ మీరు రిజిస్ట్రేషన్ ఆపింది, పర్మిషన్ ఆపింది వాస్తవం కదా? ఎప్పుడో 40 సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అవసరం ఆలోచన చేసుకోవాలి. మా సాయినగర్ ప్రజలు హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఆరో రెగ్యులేషన్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా 59 కింద మేము డబ్బులు కడితే వాళ్ళకి ఈరోజు 1,50,000 రూపాయలు గజానికి ఇవ్వమని చెప్పి అక్కడ సాయినగర్లో డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎంత దుర్మార్గం చేస్తూ ఉందంటే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కట్టిన బ్రిడ్జ్ల కింద కలర్లు వేస్తున్నారు. మీరు ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కలర్లు వేస్తున్నారు తప్ప అలా చేసింది ఏం లేదు. ఆ బ్రిడ్జ్ కలర్ వేస్తున్నారు, బ్రిడ్జ్ మేము కట్టామంటున్నారు. మా లింగంపల్లిలో మన బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్ కట్టింది కేటీ రామారావు గారు. 33 బ్రిడ్జ్లు కట్టినాం మేము సుమారుగా హైదరాబాద్ నగరంలో. కింద కలర్లు వేసి ఒక్క బ్రిడ్జ్ కన్నా శంకుస్థాపన చేశారా? మంచినీళ్ళు లేక 2 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వం వచ్చి మంచినీళ్ళు లేక ట్యాంకర్లు కొనుక్కునే సందర్భాలు చూసాం. ఇవన్నీ కూడా మీకు చాదగాక ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేసి ఇలా ప్రజల సొత్తును అమ్మేసి నేను పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాను. మా కేపీఎల్బీ కాలనీలో 10% ల్యాండ్ మాకు కేటాయించాలి. అదేవిధంగా మా చర్చికి ఇవ్వలేదు, 1000 గజాల జాగా చర్చికి ఇస్తామన్నారు. అది కూడా మీరు ప్రామిస్ చేసే ఎలక్షన్లో అది కూడా చర్చికి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థర్డ్ ఫేజ్లో వినాయక టెంపుల్కి దానికి సుమారుగా 400 గజాల టెంపుల్ 25 సంవత్సరాల కింద టెంపుల్ కట్టుకుంటే అక్కడ పోయి కాంపౌండ్ కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు అమ్ముకోవడం తప్ప ఒక్క పైసా పనిచేయలేనటువంటి దుర్మార్గమైన స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. పొద్దుగల లేస్తే పంచాలు పెట్టి కేసీఆర్ తిట్టుకుంటా, కేటీఆర్ తిట్టుకుంటా, టీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటా, ఇదొక్కటే తప్ప మీరు చేసింది ఏమి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ అమ్ముతున్నారు. మళ్ళీ 9th ఫేజ్ పక్కకు కూడా 24 ఎకరాల ల్యాండ్ కేసీఆర్ పట్టుబట్టి ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ కింద ఉంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాన్ని గెలిపించి 24 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థానాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుమారుగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేపీఎల్బీ కాలనీలో 5,000 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మి మీ ప్రభుత్వం గల్లలో నింపాలని, మీరు చేసిన పాపాలని కడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఇలా ప్రభుత్వంలో హైదరాబాద్ ప్రజలు ఇలా హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది. ఇలా హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికే నాశనం చేశారు. దయచేసి ఇప్పటికే నమ్ముడు బంద్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. మాకు బ్రిడ్జ్లు వేయండి. వసంతనగర్ గడ నుంచి కనీసం ఐటీసీకి ఒక బ్రిడ్జ్ వేయండి. అదే ఐడియల్ నుంచి ఒక బ్రిడ్జ్ వేయండి. అండర్ పాస్ గారు ఏదైతే నేను ట్రక్ పార్క్ దగ్గర 180 కోట్లు పెట్టి బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తే అది కూడా ఈరోజు స్టార్ట్ కాలేదు. ఏ ఒక్క పైసా పని కాకుండా ఇలా మా 7th ఫేజ్లో 10% ల్యాండ్ లేదు, మా 6th ఫేజ్లో 10% ల్యాండ్ లేదు, మా 9th ఫేజ్లో 10% ల్యాండ్ లేదు. అన్ని ల్యాండ్లు కూడా ఖతం చేసి 1,400 ఎకరాలు ఉంటే ఇవాళ ఒక పెట్రోల్ పంపు లేదు. ఆ పెట్రోల్ పంపుకి ఇచ్చిన ల్యాండ్ని కూడా అమ్మకాన్ని పెడుతున్నారు. ఇవాళ కనీసం ఒక క్రికెట్ స్టేడియం లేదు. ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద నగరము భారతదేశంలో వరల్డ్లోనే అతిపెద్ద కాలనీ కేపీఎల్బీ కాలనీ. మా కేపీఎల్బీ కాలనీ ప్రజల పొట్టగొట్టొద్దు, మా ప్రజలకు అన్యాయం చేయొద్దు. మీరు చేసింది చేయకున్నా సరే కానీ మా ల్యాండ్లను మాకే ఉంచాలి, మా ప్రజలకి చెందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఈ రకంగానే చేస్తే ఖచ్చితంగా ప్రజలకు రుణపడని చెప్తారు. మీరు తెలివిగా పెద్ద గొప్పలు అనుకుంటున్నారు. 30 గజాలు 20 గజాలు 18 గజాల మీద చరిత్ర ఎక్కడన్నా ఉందా? దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 18 గజాలు అమ్ముతారా ఎక్కడన్నా? ఆ ఇంటి ముందు ఉంటే 18 గజాలు 180, 180, 190కి అమ్మి అడ్డమైన రేట్లు పెట్టి వాళ్ళని 150 కోట్ల రూపాయలు మనం అమ్ముకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని
సర్వే నెంబర్ 97-94లో జాహేదా బేగం అనే మహిళ రైతు భూమి కొందరు రియాల్టర్లు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ భూమి మేము కొన్నామని బుకాయిస్తూ సొంత భూమి రైతును బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. వచ్చినప్పుడల్లా 40-50 మందిని తీసుకొని వచ్చి బెదిరిస్తున్నట్లు భూమి యజమాని బాధిత మహిళ రైతు తెలిపింది. తమ పిల్లలను ఏమైనా చేస్తారేమోనని భయపడుతుంది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. గొడవలు పెట్టుకోవద్దని, భూమి వివాదం సివిల్ మ్యాటర్, ఇరువురు కోర్టును ఆశ్రయించాలని చెప్పి పంపించారు. मेरी ज़मीन का नंबर 97 है। उन्होंने जो ज़मीन लिए बाजू वाले उनका 94 है। अरे गाड़ी पकड़, गाड़ी के चक्कर में इन्हें भी अंदर चल जाता। కుత్బుల్లాపూర్లో జీడిమెట్ల పిఎస్ పరిధిలోని మార్కండేయ నగర్లో ఓ తాగుబోతు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అంజన్ గౌడ్ వయసు 42 అర్ధరాత్రి పార్కు చేసిన వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 2 కార్లు, ఓ ఆటో, 3 బైకులు దగ్ధమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాండూరు నియోజకవర్గంలో నిన్నటి సాయంత్రం నుండి నేటి ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ప్రవహించే చిలుకువాగు కబ్జాలకు గురి కావడంతో ప్రతిసారి వర్షం కురిసిన వెంబడే వరద నీరు రోడ్లపై ప్రవహించి పలు కాలనీలలో నీరు చేరుకొని ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తుంది. अरे गाड़ी पकड़, गाड़ी के चक्कर में इन्हें भी अंदर चल जाता। अरे गिरा, इन्हें भी गिरा। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బీజేపీ పలు నాయకులు, విద్యార్థి సంఘాలు డిమాండ్. ఆత్మహత్య యత్నంకు పాల్పడిన దళిత మహిళ సుబ్బారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు. అన్నమయ్య భవనంలో ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశం. రెగ్యులైజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీర్మానం. నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నీరు చేరుకొని ప్రజల రాకపోకలకు ఇబ్బంది. ఇవి
బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.